అయోధ్యాకాండము 84వ సర్గము. గుహుడు భరతుని రాకగని సందేహించుట. అంతటా నిషాదరాజైన గుహుడు ఆ సైన్యమునంతనూ చూచి తన మిత్రులందరితో, చూచితిరా ఈ సేనను, దీని అంతము కనిపించుటలేదు. మనస్సునందైనా నూహింపజాలనంత సేన ఈ చెంతకు వచ్చియున్నది. సముద్రం వలె చూచుటకు నెక్కసమై ఉన్నది. దుర్మార్గుడగు భరతుడు దుర్బుద్ధితో బలమంతయు తన్ననుసరింపగా వచ్చెను. ఇది నిజము సుమా. రక్తకాంచన వృక్షపు జెండా రథముపై మెరయుచున్నది. వీని మార్గము చూడగా వేరుగా దోచుచున్నది గదా. మనలను కట్టిపడవేయునో చంపునో కైకకుమారుడు. తన తండ్రి చేత రామచంద్రుని జనసంచారము లేని అడవులకు గెంటింపజేసి అతని సంపదనంతయును దుర్మార్గుడై పుచ్చుకొనియు మనస్సున పుట్టిన క్రోధముతో రాముని చంపుటకై సేనలతో వెళ్ళుచున్నట్లు తోచుచున్నది. చూచితిరా, రామచంద్రుడు నాకు రాజు, నాకు స్నేహితుడుగాన నెట్లైనా రామచంద్రుని కాపాడెదను. కాన మీరలు కడువేగంగా వెళ్లి గంగాతీరమును ధైర్యముగా సేనలతో అప్రమత్తులై కాచుచుండు. నా వలయందు సేనలకు గావలసిన మాంసము, కందమూలములు, పండిన పండ్లు మొదలగు వానిని నింపుడు. 500 నావలను సిద్ధము చేసుకుని ఒక్కొక్క నావకు ఎక్కువ బలవంతులైన నావికులు 100 మంది చొప్పున నుండు. రేవులన్నిటను ఈ ప్రకారముగా శ్రద్ధతో నుండు. ఒకవేళ రామునియందు ప్రేమతో వచ్చియున్నచో భరతుడు క్షేమముగా ఈ నదిని దాటునుగాని, అట్లుగాక ఆవేశపడినచో తానెట్లు వెళ్ళునో నేను నొక్కచేయి చూపించనా. గుహుడు భరతుని చూడవచ్చుట అని పలికి తేనెను, మాంసమును, పిండివంటలను కానుకలుగా తీసుకుని వేగముగా వచ్చుచున్న వీరుడగు గుహుని చూచి సూతుడు అతివేగముగా వెళ్లి భరతుని చూచి, రాజా, రామచంద్రునకు స్నేహితులలో ముఖ్యమైన వాడగు గుహుడు వచ్చుచున్నాడు. ఇతనికి దండకాటవియందు మార్గములెల్లా బాగుగా తెలియను సుమా. కనుక నీవు వెంటనే అతనికి దర్శనమిమ్ము. ఓ దాశరథి, అతనికి రామలక్ష్మణులను జానకియును నివసించుచున్న చోటు తెలియను. ఇది నిజము అని పల్కగా ఆ భరతుడతనిని తీసుకుని రమ్మనగానే బంధుజనులతో కూడిన బోయనాయకుని తీసుకుని వచ్చెను. వచ్చిన గుహుని భరతుడు తగువిధముగా సత్కరింపగా అతడు, ఇది అందమైన ప్రదేశము, శ్రేష్టముగు ఉద్యానం వలెనున్నది. సుఖముగా మీరిందుండరాదా? ఇది చూడగా ఓ కమలాక్ష, మీ ఇల్లే కాదా? మమ్ములనిట్లు మాయ చేయదగునా? మీరు వచ్చిచున్న వార్తను ముందుగా తెలియజేయరాదా? ఇచ్చట వేడుకతో నుండుడని ప్రార్థించుచున్నాను. ఇచ్చట కావలసినన్ని దుంపలు పండ్లునున్నవి. అనేక విధములైన మాంసములను కావలసినంత పచ్చివిగాని ఎండినవిగాని ఈ బోయవారు తేగల సమర్థులు. రాజా, కావున నీ సేనలతో కూడా నీవిచ్చట ఈ రాత్రిని గడిపి తెల్లవారగనే వెళ్ళవచ్చును. రాజా, నా ప్రార్థన మన్నింపుడనా. అయోధ్యాకాండము 84వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.